శ్రీయకాంతాయ కళ్యాణనిధియే నిధియేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సమిభ్రమాలోక్ శుభ్రో విభ్రమ చక్షుచే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చిలుకూరి బాలాజీ టెంపుల్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు శ్రీ గోపాలకృష్ణ గారితో మాట్లాడి ఇంకిన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సింది. నేను గోపాలకృష్ణ గారు, ప్రధాన పూజారి. ఈ దేవాలయం 500 సంవత్సరాల క్రితం స్థాపితమైంది. ఒక భక్తుడు తిరుపతి వెళ్ళేటోడు. ఆ కాలంలో వెళ్ళేదానికి ట్రాన్స్పోర్ట్ ఏం లేకుండా నడిచి వెళ్ళేటుండే. వృద్ధాభిప్రాయంలో ఎలాగైనా వెళ్ళాలని నిశ్చయించుకున్నమాట. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. అతనికి ఒక విజన్ లాగా వచ్చింది. చెట్టు కింద పుట్టల భగవంతుడు. నేను ఇక్కడనే ఉన్నాను, తిరుపతి దాకా వెళ్ళే అవసరం లేదు, ఇక్కడనే దర్శనం చేసుకోవచ్చు అన్నాను. అప్పుడు వెంబడే విలేజర్స్ తీసుకుపోయి ఆ చెట్లతో కొట్టేసి గడ్డపారతో తవ్వేటప్పుడు గడ్డపార యొక్క మధ్యం భాగం ఐబ్రో మీద దెబ్బ దాకా, కొనా భాగం ఛాతీలు దెబ్బ తాకింది. ఒకరికి ఆవేశం అంటే తవ్వే అవసరం లేదు, పాలు పోస్తే కరిగి వస్తాయని చెప్పారు. ఆ కాలం సమృద్ధిగా పాలు పోసారు, కరిగి వచ్చారు, అక్కడే స్థాపితం చేశారు. ఇంకోటి విశేషం ఉంటే శ్రీదేవి భూదేవి ఒకటే శిల్లో ఉన్నారు. మీరు త్రోటండి ఎక్కడ పోయినా కూడా శ్రీదేవి భూదేవి ఒకటే శిల దర్శనం చేసి చాలా రేర్. ఈ అమ్మవారికి 3 చేతుల పద్మం, ఒక చేతుల శరణాతత్వం. మీరు ఎక్కడ పోయినా కూడా 2 చేతుల పద్మం ఉంటుంది, ఒక చేతుల అభయస్తం ఉంటుంది, ఒక చేతుల శరణాతత్వం ఉంటుంది. కానీ 3 చేతుల పద్మంలో విశేషం. 1962లో వైజయంతి వాళ్ళ భానుమతి ఇక్కడ వచ్చారు. అప్పుడు ఉత్సవగ్రహం లేకుండా ఆమె ప్రతిష్ఠ చేయించారు అమ్మవారు. 1963లో చైనా ఇండియా వార్ అయింది. ఏ దినం ప్రతిష్ఠ చేయించారో ఆ దినం సీజ్ఫైర్ డిక్లేర్ చేస్తారు. అందువల్ల అమ్మవారి పేరు రాజ్యలక్ష్మి అని పేరు. ఆ తర్వాత అక్కన్నమాదన టైంలో గోల్కొండ కన్స్ట్రక్షన్ అప్పుడు మీరు లోపల ఆర్చెస్ చూడొచ్చు. వాళ్ళు భోజనం టైంలో వచ్చి కట్టారదంట. భద్రాచలం పీరియడ్లో ఈ ఆస్థాన మంటపం కట్టారు. దాని అర్థం ఏమంటే భద్రాచలం కంటే పురాతనమైన దేవాలయం ఇది. ఇంక ఈ 2 ప్రాకారాలు మా నాయనగారు, మా తాతగారు కట్టారు. మా నాయనగారి పేరు శ్రీనివాసరావాచారి, మా తాతగారి పేరు షటగోపాచారి, మా అన్నగారి పేరు సౌందరాచలం. దీని మీద ప్రాస్తామంటే ఇక్కడ చైత్ర శుద్ధ పాడ్యమి భగవంతుని అవతార దినం. అందువలన బ్రహ్మోత్సవం శ్రీరామాయణకు దశమి నుంచి 7 దినాలు ఇక్కడ బ్రహ్మోత్సవం అవుతుంది, సప్తావరణం. ఇది పాంచరాత్ర ఆగం ప్రకారం ఈ దేవాలయం నడుస్తుంది. ఇక్కడ మెయిన్ ఏమంటే ప్రదక్షిణాల కోసమే ఇక్కడ వస్తాం. ఇంకోటి ఏమంటే 1984లో అంజయ్ గారు లేబర్ మినిస్టర్ ఇక్కడ వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ రోడ్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. వచ్చినప్పుడు దేవాలయం క్లోజ్ అయిపోయింది, 8 అయిపోయింది. వాళ్ళ పిఎస్ఎం చెప్పారంటే మీరు తెరవండి, మినిస్టర్ గారు వచ్చారు, మీరు తెరవకుంటే ఎట్లా అని చెప్పారు. లేదంటే మేము తెరవం, ఒకసారి క్లోజ్ చేసినాక. అతను చెప్పాట కాదు నెక్స్ట్ డే వస్తామని. నెక్స్ట్ డే వచ్చారు, వచ్చి దర్శనం చేసుకున్నారు, రోడ్ వేయించారు. అతడు అనంతరామ్ అనే చీఫ్ సెక్రటరీ ఉండే, అతను కరెంట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. వేరే ఊరికి పోయేది ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. అప్పటి ఆ కాలంలో ఆదివారం ఉంటూ 1 కార్లు 2 కార్లు వచ్చేది. అది కూడా మార్వాడీస్, గుజరాతీస్. మేము మా నాన్నగారు, మా తాతగారు అందరూ ఇక్కడి నుంచి పూజ చేసి సైకిల్లో పోయి ఈ గుజరాతీస్, మార్వాడీస్ దగ్గర ₹1, ₹2 వసూలు చేసి దేవాలయం నడిపి ఆ పరిస్థితి ఉండే. అక్కడ ఇవన్నీ శిథిలాస్థలం ఉండే. ప్లేగ్ టైంలో గుజరాతీ వాళ్ళు వచ్చి ఇక్కడ బిల్డింగ్స్ కొట్టి ఇక్కడ ఉండిపోయారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవంలో ఇక్కడనే ఉండేసి అప్పుడు టాంగాలడం ఎర్ల బడ్లను వచ్చి ఇక్కడ ఉండేవారు. 1 month అట్లా 2 months ఉండేసి అక్కడ వెళ్ళేవారు. మెయిన్ వాళ్ళు ప్రోత్సాహంతో దేవాలయం నడిచేది. మాకు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇది అయినాక 1984లో అప్పుడు అంజయ్ గారు ఏం చేశారని నేనేం చెప్పాను, ఏ టెంపుల్ డెవలప్మెంట్కైనా కూడా నీళ్లు కావాలి, నీళ్ళు లేకుంటే డెవలప్ కాదని చెప్పాను. అంజయ్ గారు ఏం చేశారంటే సరైన గవర్నమెంట్ తరఫు నుంచి 4 బోర్లు వేయించారు. కానీ ఒక్క బోర్లో కూడా ఒక చుక్క నీళ్ళు రాలేదు, చెరువు పక్కన ఉన్నా కూడా. ఈ దేవాలయం 3 సైడ్లు వాటర్, 1 సైడ్ రోడ్. అక్కడ చెరువు పక్కన వేసిన రాకుంటే మేము నిరాశతో ఉండిపోయాం. అప్పుడే ఆ టైంలో లక్ష్మీనారాయణ గోయల్ అని వచ్చాడు. వచ్చి మీకేం కావాలి, ఆకు క్యా చాయి అని అడిగాడు నన్ను. నేను చెప్పాను నాకు నీళ్ళు కావాలి, నీళ్ళు తప్ప నాకేం అవసరం లేదని చెప్పాను. సరే అని వారు ఏం చెప్పారంటే సరే నేను బోర్ వేపిస్తాను అని చెప్పారు. ఎక్కడ వేయాలని గారు నేను చెప్పిన టెంపుల్ జాగా ఉంది, మా జాగా ఉంది, ఎక్కడైనా వేయచ్చు. కానీ టెంపుల్ జాగాలో వస్తే విలేజర్ క్యాప్చర్ చేస్తారు. నా ల్యాండ్లో అయితే నేను గ్యారంటీ ఇస్తాను, 24 hours వాటర్ టెంపుల్కి ఇస్తాను, 3 hours వాటర్ విలేజ్ వాళ్ళకి డ్రింకింగ్ పర్పస్ ఇస్తాను. ఇది ఏమవుతుందంటే
ఎండాకాలంలో ఒక 2 కిలో 3 కిలో వెళ్ళిపోతుంది, వానాకాలంలో ఒక ఫర్లాంగ్ 2 ఫర్లాంగ్లో వచ్చేస్తుంది ఆ పరిస్థితి. సరే అని బోర్ అతన్ని మాట్లాడమన్నాడు. బోర్ అతన్ని మాట్లాడితే అతడు 3000 రూపీస్ అడిగాడు. ఆ కాలం 3000 పెద్ద అమౌంట్. అతడు చెప్పాను సరే అని. దాంట్లో నేను ఏం చేశాను, వాటర్ డివైన్ తీసుకొచ్చి చూపించాను. చూపిస్తే అతడు ఏం చెప్పాడంటే, స్వామి ఈ ప్లేస్లో 30 ఫీట్ల వాటర్ ఉందని చెప్పాడు. నేను చెప్పాను అతని దగ్గర పోయి, స్వామి అతడు 3000 రూపీస్ అడ్వాన్స్ అడుగుతున్నాడు, మీరేం చేస్తారు? లేదంటే నా దగ్గర అంత పైసలు లేదు, నేను 1500 రూపీస్ ఇస్తాను చెప్పారు. పర్వాలేదండి, మీరు 1500 రూపీస్ ఇవ్వండి, నేను 1500 రూపీస్ ఇస్తాను. ఒక కండిషన్, మీరు వస్తేనే బోర్ స్టార్ట్ చేస్తాను. ఇదివరకు 4 బోర్లు ఫెయిల్ అయిపోయాయని చెప్పాను. వాళ్ళు 3 బ్రదర్స్ వచ్చారు, మేము బోర్ స్టార్ట్ చేసాం. 5 ఫీట్ పోయింది, 10 ఫీట్ పోయింది, 15 పోయింది, 20 పోయింది, 25 పోయింది, 30 పోయింది, 35 పోయింది, 40 పోయింది, 45 పోయింది, 50 పోయింది. అతను చెప్పాడు ఏమిటి రాదండి, షీట్ రాక్ వచ్చేసింది చెప్పాడు. పర్వాలేదు నీ వేస్తుండండి, నేను నా పైసలే పోతుంది కదా, నేను 1500 రూపీస్ ఇస్తాను కదా, దాని మీద ఎంత ఖర్చు అయినా కూడా నేను భరించుకుంటాను, మీరు వేయండి అని చెప్పేసి గుడికి వచ్చేసాను. నేను వాళ్ళు 3 రోజులు వచ్చాను. వచ్చి ఇక్కడనే కూర్చున్నాక నేను చెప్పాను, ఇట్లా కూర్చుంటే ఏం రాదు, ప్రదక్షిణాలు చేస్తా నీళ్ళు వస్తాయేమో రాండి, ప్రదక్షిణాలు చేస్తామని చెప్పాను. అప్పుడు ఏం చేశానంటే నేను మలుకొని కలిపి ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాను. ఎప్పుడు 11వ ప్రదక్షిణ ఏం చేశామో ఒక చిన్న అబ్బాయి వచ్చాడు, గోవుల కాపరి. స్వామి నీళ్ళు వస్తాయని చెప్పాడు. నాకు భయం, ఎక్కడ నీళ్ళు తక్కువ అవుతాను. అతని బోరతని పిలిచి నువ్వు 101 ఫీట్ అయ్యి అప్పటిదాకా నేను ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటాను చెప్పాను. ఎప్పుడు మేము ప్రదక్షిణాలు స్టార్ట్ చేసాం, ఎప్పుడు 108 ప్రదక్షిణాలు కంప్లీట్ చేసాం, అక్కడ బోర్ సౌండ్ ఆగిపోయింది. నేను చెప్పాను వెళ్ళి అక్కడ ఏం చూసాను ఏమైందని. సార్ నీళ్ళు అయితే బాగానే వచ్చినాయి, రిగ్ స్టక్అప్ అయిపోయింది, రిగ్ బయటకు వస్తేనే నీళ్లు అని చెప్పాడు. నేను చెప్పాను ఇప్పుడు రాత్రి అయిపోయింది, November 20th 1984లో. నేను చెప్పాను నెక్స్ట్ డే చూద్దాం, ఈ లేట్ చీకట్లో ఏం చేయలేమని చెప్పాను. చాలా చలి అప్పుడు. సరే అని నెక్స్ట్ డే చెప్పాను ట్రై చేయండి వచ్చేస్తుందని. రెండు డ్రిల్ వేసాడు, 2 ఫీట్లు టక్కన వచ్చేసింది. అప్పుడు నా దగ్గర వచ్చి చెప్పాడు, స్వామి 101 ఫీట్ అన్నారు, నేను 100 ఫీట్లు వేసాను, నా రిగ్గు బయటికి రాలేదు, ఇప్పుడు నేను 102 ఫీట్లు వేసాను, 1 ఫీట్కి పైసలు అవసరం లేదని చెప్పాడు. అప్పటి నుంచే 11 ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు స్టార్ట్ అయింది. టిల్ 1999 దాకా కొంతమంది వచ్చేవాళ్ళు, స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు, చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకోటి ఏమంటే ఈ దేవాలయం ప్రాసెస్ ఏమంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తీసుకొస్తారు, వేరే టెంపుల్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తీసుకొస్తారు. టిల్ 1999 దాకా ఎట్లా ఉండే, కొంతమంది వచ్చేవాళ్ళు. మా అమ్మగారు అప్పుడు నేను హిందుస్థాన్ యూనివర్సిటీలో పనిచేస్తాను 32 సంవత్సరాలు. మా అమ్మగారు పోయారు కాబట్టి మా నాయన గారిని టెంపుల్ చూసుకునే దానికి నేను ఇక్కడ వచ్చేసి అక్కడ మండపం పూజ చేసేవాడిని. అక్కడ మండపంలో కూర్చున్నప్పుడు పిల్లలందరూ వచ్చేవాళ్ళు, స్వామి నేను 4 సార్లు వీసాకి వెళ్ళాను, వీసా రాలేదు, నాకు రామయ్యల సీట్ దొరకాలి, నాకు ఐఐటీల సీట్ దొరకాలి, నాకు 82% రావాలి, నాకు మెడికల్ సీట్ రావాలి, నాకు శరీరం బాగలేదు, నాకు క్యూర్ కావాలి అని ఎన్నో విధమైన, నాకు అబ్బాయితో పెళ్లి చేసుకోవాలి, నా అమ్మాయితో పెళ్లి, ఎన్నో వాళ్ళ కోరికలు ఉండేది. వాళ్ళ కోరికలు తీసుకొని చెప్పేవాళ్ళు. నేను చెప్పాను కూర్చోపెట్టి, స్వామి మీరు 11 ప్రదక్షిణాలు చేసిపోండి, మీకు తప్పకుండా వీసా వస్తాను చెప్పేవాడు. సరే అని వాళ్ళు వీసాకి వెళ్ళేవారు. అప్పుడు కౌన్సిలేట్ 4 జాగాలనే ఉండే, ఢిల్లీ, కలకత్తా, బాంబే, దీంట్లో. అప్పుడు పోయి వచ్చేసి చాలా సంతోషంగా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు. చేసేసి స్వామి నాకు వీసా వచ్చేసిందని చెప్పేవాళ్ళు. నేను వాళ్ళని కూర్చోపెట్టి అర్చన చేసి కుంకుమ వచ్చి పంపించేవాడిని. అప్పుడు పంపించినాక సరే అని వాళ్ళు వచ్చినాక 108 ప్రదక్షిణ, దాన్ని చూసి మౌత్ అంది క్యాంపెయిన్ అయిపోయింది. దానివల్ల అప్పుడు ఒక్క కాలేజీ కూడా లేకుండే. ఈ దేవాలయం వల్ల, ఈ ప్రదక్షిణ వల్ల ఇన్ని కాలేజెస్ వచ్చేసినాయి ఇక్కడ. మెడికల్ కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఎన్నో కాలేజీలు వచ్చేసినాయి. అట్లా ఇది ఇంత పొజిషన్కి వచ్చేసింది. అప్పటికి అతని పేరు ఏం చెప్పాను, పిల్లలు వచ్చి ఒక టార్గెట్ అని ఒక మ్యాగజైన్ వచ్చింది. అతను అడిగాడు ఈ దేవాలయం ప్రాసెస్ ఏమైంది అడిగాడు. నేను చెప్పాను ఈ దేవాలయం ప్రాసెస్ ఏమంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తీసుకొస్తారు, వేరే దేవాలయం పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తీసుకొస్తారు, తను అందరికీ వీసా ఇస్తున్నారు కాబట్టి వీసా బాలాజీ, వీసా గార్డ్ అని పేరు పెట్టాను. అప్పటి నుంచే ఇది ఫేమస్ అయిపోయింది. 21 జనవరి 2008లో ఇది వాల్ స్ట్రీట్ జర్నల్లో కూడా వచ్చింది ఈ దేవాలయం గురించి. ఇది మెల్లగా ఇది ఇప్పుడు ఇక్కడనే కాదు, అమెరికా నుంచి చాలామంది వస్తారు. ఒక ఆయన అమెరికా నుంచి వచ్చి 108 ప్రదక్షిణాలు 108 సార్లు చేశాడు గోవిందాని. అతడు చేసి వెళ్ళాడు. ఇట్లనే అందరి కోరికలు తీర్చేవాడు కాబట్టి దీని పక్కనే శివాలయం గుండు. ఇతడు శివాలయం కూడా చాలా పురాతన శివాలయం. అతనికి కాశీ విశ్వరుడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని లక్షణాలు అని చెప్తారు. ఇది దేవాలయం. అలాగే స్వామి, ఇక్కడ ప్రతిసారి సీఎం
వచ్చి వెళ్తారంట, అవునంటారా? ఇక్కడ ఎట్లా అంటే ఎలక్షన్ ఉన్నప్పుడు అందరూ వస్తారు, సీఎమే కాదు రాజకీయ నాయకులు అందరూ వస్తారు. ఇప్పుడు వాళ్ళ కోరికలు కూడా ఉంటాయి. వాళ్ళ ఇది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, దాని ముందర అంజయ్య గారు కూడా వచ్చారు, దాని ముందర రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అందరూ వస్తూనే ఉంటారు. కేసీఆర్ కూడా వచ్చారు, అందరూ వచ్చిపోతుంటారు. వాళ్ళ కోరికలు తీరుతుంటుంది, వాళ్ళు ఇది వస్తుంటారు. అందుకోసం వాళ్ళు ఎవరైనా కానీ దేవుని దగ్గర అందరూ సమానమే కదా, ఎవరైనా కూడా రావచ్చు, ఎవరైనా కూడా పోవచ్చు. ఇండస్ట్రీస్ వస్తారు, చాలా మంది వస్తారు, అందరు వస్తారు, దానికేమి ఇది లేదు. మీరు మినిస్టర్ అయినాక అతడు కూడా మంచిదే కదా, అతడు వాడి కోరికలు ఉంటుంది కదా, అందుకోసం వస్తారు. అందరు వస్తారు, దర్శనం చేసుకొని పోతూనే ఉంటారు. ఇది బ్రహ్మోత్సవం అప్పుడు మేము ఇవన్నీ రథం నడుస్తుంది. ఎక్కడేమంటే క్యూ సిస్టమ్ అంతా చేసాము, షెడ్ వేసాము, సోలార్ సిస్టమ్ డెవలప్ చేసాము, అందరికి బస్ సౌకర్యం ఉంది. ఇక్కడ 30 కిలోమీటర్స్ ఉంది, కానీ ఇక్కడ ఉండిపోరు, అందరూ సిటీ నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. అలాగే స్వామి, మీరు ఒక వెంకటేశ్వర స్వామి శ్లోకం చెప్తే వినాలని. వెంకటేశ్వర స్వామి శ్లోకం. శ్రీకాంతాయ కళ్యాణిదే నిధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సమిభ్రమోలోక శుభ్రోభ్రం చక్షుచే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. తీరుతుంది. ఒకటేమంటే మనకు దాని మీద మన మీద దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గర 2006 అట్లా వస్తే నేను చెప్పాను, మార్నింగ్ 6 o'clock వచ్చింది, నా దగ్గర కూర్చుంది. స్వామి నాకు మెడికల్ సీట్ కావాలని చెప్పింది. నేను చెప్పాను, అమ్మ నీది ర్యాంక్ ఎంత అని చెప్పాను. వస్తే నాది ర్యాంక్ 3000 ర్యాంక్ అని చెప్పింది. నీకు దొరకదమ్మా 3000 ర్యాంక్ మెడికల్లో, నువ్వు ఏదైనా బిఎస్సీ చేయి, లేకుంటే నువ్వు రిపీట్ చేయి అని చెప్పాను. లేదు నాకు సీట్ కావాలని చెప్పింది. అంటే నేను ఎట్లా చెప్పాలమ్మా, నేను భగవంతుని కాదు, నేను మా ఉట్టి పూజారి, నా దగ్గర ఆ పవర్స్ లేదు అని చెప్పాను. ఆమె 1 గంట అయినా కూడా పోలేదు. నువ్వు చెప్పండి, నువ్వుతో నేను వచ్చేస్తాను. సరే ఏం చెప్పాలి, దేవుని భారం వేసేసి అయిపోయాను. అమ్మా నీకు లాస్ట్ సీట్ వస్తుంది పోండి అని చెప్పాను. నాకు అది వస్తుందో రాదో తెలియదండి. సరే అని వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 6 months వచ్చింది. ఏమ్మా నువ్వు బీఎస్సీ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, రిపీట్ చేస్తున్నావా? లేదంటే నాకు మెడికల్ సీట్ వచ్చిందని చెప్పింది. ఎట్లా నీకు ఇచ్చారమ్మా, నీకు 3000 ర్యాంక్ కదా అని. అప్పుడు కౌన్సిలింగ్ అవుతుంటే నాకు సీట్ రాలేదు, నేను అక్కడనే కూర్చున్నాను. ఆ షట్టర్స్ టైం అయిపోయింది, షట్టర్స్ క్లోజ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఆమె సీట్ సరెండర్ చేసింది, ఆ సీట్ నాకు ఇచ్చారు అని చెప్పింది. అందువల్ల భగవంతుడు ఈజ్ వెరీ పవర్ఫుల్, మనదేం లేదు. ఒక అమ్మాయి బాంబే నుంచి వచ్చింది, వచ్చేసి స్వామి నాకు క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్లు, నాకు రిపోర్ట్ అంతా అట్లా వచ్చేసింది, నేను చాలా కష్టం అయిపోతుంది, నాకేం చేయాలి, నాకు అర్థమవుతలేదని చెప్పింది. లేదమ్మా నీకు క్యాన్సర్ లేదు, ఏం లేదు, నేను భయపడే అవసరం లేదు, మీరు పోయి మళ్ళీ చెకప్ చేసుకోండి అని చెప్పాను. బాంబేకి వెళ్ళింది, వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి చూసింది. వాళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చేసారు, ఎవరికో క్యాన్సర్ ఉంటే మీకు ఇచ్చేసారు. అది భగవంతుని యొక్క ఇది చూడండి. అప్పుడు చెప్పింది నాకు వచ్చి, లేదండి నాకు క్యాన్సర్ లేదు అని చెప్పారు. ఒక మదర్ వచ్చింది, నేను దినం పొద్దున 6 గంటలకు అర్చన అవుతుంది, సాయంత్రం 5:30కు అర్చన అవుతుంది. అర్చన చేసేటప్పుడు ఒక అమ్మ వచ్చింది, నేను పిలిచాను ఇట్లా క్యాజువల్గా పిలిచి, అమ్మ మీ అమ్మాయి ఇది మ్యారేజ్ అయిపోతుంది. లేదండి నాకు ఎట్లా మీరు అట్లా చెప్తారు, మా అమ్మాయి ఏజ్ ఓన్లీ 18 years, మేము చూస్తలేము, ఏం లేదు, ఇప్పుడు మాకు కాదండి. ఒక వీక్ అయినాక నాకు ఫోన్ చేసి, మా అమ్మాయి మ్యారేజ్ సెటిల్ అయిపోయిందండి అని చెప్పారు. అట్లనే ఎన్నో భగవంతుడు మిరాకిల్ చేస్తూనే ఉంటాడు, అది అవుతుంది. ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాళయాదయ్య గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఏమైనా సమర్పించడం అని ఇలాంటివి జరుగుతుందా? కాళయాదయ్య గారు వస్తారు, దర్శనం చేసుకుంటారు, ప్రదక్షిణాలు చేస్తారు, వెళ్తారు. రోడ్డుకు ఏదైనా సహకారం ఉంటే రోడ్డు ఇప్పిస్తారు, ఇవన్నీ చేస్తారు. కొంచెం వాళ్ళతో ఎంత అయితే వాళ్ళు చేస్తారు, వాళ్ళకు ఎంత శక్తి ఎంత పవర్ ఉందో దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. తిరుపతి తర్వాత ఇక్కడనే ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉందంట. తిరుపతి తర్వాత ఇక్కడనే వచ్చే జనాలు అంటే వస్తారు, వాళ్ళు మెయిన్ వచ్చేది ఏమంటే ప్రదక్షిణాలకి వస్తారు, వేరే దేనికి కూడా రారు. అక్కడ అది 5000 సంవత్సరాల పూర్వం అది స్థాపితమైంది, ఇది 500 సంవత్సరాల క్రితం స్థాపితమైంది. అతని యొక్క ఇది వాల్యూ, ఇది యొక్క వాల్యూ. అక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ, ఇది అన్నీ ఉంటాయి. మా దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేదు, అందువల్ల
రోజు వచ్చే భక్తులు బయట ఒక ప్రదక్షిణ చేసి లోపల 11 ప్రదక్షిణలు చేస్తారు. అలాగే కోరికలతో వచ్చే భక్తులు మాత్రం బయట 11 ప్రదక్షిణలు చేసి లోపల 108 ప్రదక్షిణలు చేస్తారండి. కరోనా పీరియడ్ అయినాక ఈ ప్రదక్షిణ స్టాప్ అయిపోయినాయి. స్టాప్ అయినాక ఒకరికొకరి సోపుతుందని ఏం చేశామంటే, మీరు 11 ప్రదక్షిణాలు లోపల చేసే బదులు మీరు బయట పోయి ఒక ప్రదక్షిణ చేయండి. 108 ప్రదక్షిణాలు చేసే బదులు బయట పోయి 11 ప్రదక్షిణాలు చేయండి. ఆ సింప్లిఫై చేసే దానికి వాళ్లకు అది కాకుండా నిరాశ కాకుండా పోయేదానికి మేము చేసాం. ఇది కానీ మెయిన్ మండే టు ఫ్రైడే నాడు వరకు ఇక్కడ 108 ప్రదక్షిణాలు లోపల ఎవరికే కానీ దేవుని దగ్గర చేసేదానికి ఇష్టం ఉంటుంది, కానీ బయట చేసేదానికి చాలా అంత ఇష్టపడరు. అందుకే ఎవరు లేరు. శనివారం ఆదివారం వాళ్ళు అక్కడ బయట నుంచి తీసుకొని వెళ్ళిపోతారు అంతే. ముందుగా ఇక్కడికి చిలుకూరి బాలాజీ టెంపుల్ రావడానికి హైదరాబాద్ వాసులకి పొద్దునట్టు 5:30 నుంచి బస్సు స్టార్ట్ ఉంటుంది స్వామి. ఇప్పుడు 5:30 అంటే దగ్గర 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బస్సులు వస్తాయి, చాలా బస్సులు ఇస్తారు. చాలా గవర్నమెంట్ కూడా చాలా మాకు ఆర్టీసీ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తారు. బస్సులు వచ్చి ఇవాళ రేపు అందరికి దగ్గర ఎక్కువ ఇదైపోయింది కాబట్టి, నంద్యాల దగ్గర పైసలు వచ్చేసింది కాబట్టి చాలా మంది వాళ్ళు మొక్క పడతారంటే కారు కొనేదానికి కార్లోనే వచ్చేస్తారు. ఎక్కువ ఆర్డినరీ భక్తులు కూడా వాళ్ళు కారు ప్రిఫర్ చేస్తారు, లేకుంటే క్యాబ్ బుక్ చేసుకొని వస్తారు. వాళ్ళకు పైసలు ఎక్కువైపోయినాయి, వాల్యూ తక్కువైపోయింది, పైసలు ఎక్కువైపోయినాయి. అందువల్ల అందరూ వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుపోతుంటారు. గుడి ఓపెనింగ్ టైం ఎప్పుడు, క్లోజింగ్ టైం ఎప్పుడు స్వామి? 5 o'clock ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి క్లీన్ చేసే లోపల 5:45కి మేము ఓపెన్ చేస్తాం. 5:30 to 5:45 ఓపెన్ చేసి భక్తులంతా వస్తారు. మేము ఏం చేస్తామంటే 6 గంటలకు 5:55 నుంచి 6:10 దాకా సంకల్పం చేసుకుంటాం. సంకల్పం చేసుకుని అర్చన చేసి వాళ్ళకి ఆరతి ఇచ్చి పంపించేస్తాం. మళ్ళీ ఈవినింగ్ 5:30కి అట్లా చేస్తాం. 7 o'clock క్లోజ్ అయిపోతుంది టెంపుల్. ఆఫ్టర్నూన్ కూడా 1 to 3 టెంపుల్ ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి బాలాజీ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ విగ్రహం గురించి ఏమన్నా చెప్తారా? శ్రీదేవి ఇతడు పుట్టనిచ్చి వెళ్ళాడు. ఘటపారతం తవ్వేటప్పుడు పుట్టనిచ్చి వెళ్ళాడు. శ్రీదేవి భూదేవి ఒకటే చిల్ల ఉన్నారు. ఇంకోటి ఏమంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రాయిని తీసుకుపోయి మీరు భక్తితో పూజ చేస్తే దాని పవర్ వచ్చేస్తుంది. మంచి విగ్రహం తీసుకుపోయి మీరు పూజ చేయకుండా ఏం చేస్తే దాని యొక్క పవర్ తక్కువైపోతుంది. పూజ మీద ఆధారపడి ఉంటుంది ఏదే కానీ, బిలీఫ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు శ్రీ గోపాలాచారిని ఈ హిందూ సంప్రదాయం గురించి అడిగి మనం తెలుసుకోబోతున్నాం. మన సాంప్రదాయం చాలా పెద్ద సంప్రదాయం, హిందూ సంప్రదాయం. మన హిందువులంతా కోఆపరేట్ చేయాలి. చాలామంది దీనివల్ల కన్వర్ట్ అయిపోతున్నారు, క్రిస్టియన్స్గా కానీ ముస్లిమ్స్ కానీ ఎందుకంటే దానికి వాళ్లకు మనం సరిగ్గా ప్రీచ్ చేసేటోళ్ళు లేరు. ఉన్నా కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్లో కాలేజ్ దీంట్లో వాళ్ళు చాలా చేంజ్ అయిపోతున్నారు. మన సాంప్రదాయంలో బొట్టు అనేది చాలా ఇంపార్టెంట్. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి దానికి ఎవరికి తెలియదు. బొట్టు పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ 4 ఇట్లా ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అక్కడ శని వచ్చి కూర్చోదు. ఇంకోటి ఏమంటే, బొట్టు ఏమంటే పసుపుతో తయారు చేస్తుంది. పసుపు యాంటీసెప్టిక్. అది పసుపుతో తయారు చేసిన కుంకుమ పెట్టుకుంటే అక్కడ శని వచ్చి కూర్చోదు. ఇంకోటి ఏమంటే సైంటిఫిక్ రీజన్ అంటే, ఇక్కడ ఒక నర్వ్ ఉంటుంది. ఇట్ విల్ అబ్జర్వ్ దిస్ స్వెట్, ఇట్ విల్ కీప్ యువర్ బ్రెయిన్ కూల్. అందువల్ల మనం బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుంటే దాని యొక్క అందమే వేరే ఉంటుంది, బొట్టు పెట్టుకోకుండా దాని యొక్క ఇదే వేరే ఉంటుంది. ఎవరే కానీ గుడికే కానీ ఇంట్లో పొద్దున్న లేవగానే బొట్టు పెట్టుకొని స్నానం చేసి బొట్టు పెట్టుకోవాలి. దాని యొక్క మహత్వం మీరందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇంకోటి, జుట్టు కూడా వచ్చినప్పుడు కట్టుకొని వస్తే చాలా మంచిగా ఉంటుంది. మనం ఏమంటే జుట్టులో మన సాంప్రదాయంలో ఈ 3 జుట్టు వేస్తారు కదా, 3 వేస్తే ఒక్కొక్క ఇది నరువు ఒక జుట్టు గుస్తే వెంటనే గుస్తే అక్కడ యాక్టివేట్ అవుతుంది. అట్లనే 3 దగ్గర నుంచి యాక్టివేట్ అయ్యి మన బ్రెయిన్ని షార్ప్ చేస్తుంది. ఇంకోటి, మన సాంప్రదాయంలో మంగళసూత్రం ఎందుకు వేసుకుంటారు? మంగళసూత్రం ఎందుకు వేసుకుంటారంటే, మంగళసూత్రం వేసుకునేటప్పుడు ఈ అమ్మాయి మ్యారీడ్, ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మంగళసూత్రం ఏముంటుందంటే భగవంతుని యొక్క పాదుకలు ఉంటాయి. పాదుకలు అంటే పాదం. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు, బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు, వాళ్ళు బ్లైండ్గా పెట్టుకుంటారు. కానీ అక్కడ దేవుని యొక్క పాదాలకు బొట్టు పెట్టుకొని మనం మంచిగా ఉండాలి అని వాళ్ళ యొక్క అభిప్రాయం. మెట్టలు ఎందుకు వేసుకుంటారు?
ఎందుకు పెండ్లి అయినాక మెట్ట వేసుకుని ఇల్లు నడిపించేటోళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళని గృహిణి అంటారు. వాళ్ళు మంచిగా ఉంటే ఇల్లంతా మంచిగానే ఉంటుంది. ఆ పాదాలకు వేసుకుంటే బొట్ట వేలు పక్కలు వేసుకుంటే అదేమవుతుందంటే ఇక్కడ నరువు ఉంటుంది. ఏది వేసుకోవాలి? గోల్డ్ వేసుకోకూడదు, కాపర్ వేసుకోకూడదు, సిల్వర్ వేసుకోవాలి. సిల్వర్కు శాంతి స్వభావం, అందువల్ల సిల్వర్ వేసుకోవాలి. అది వేసుకుంటే కాళ్ళకు ఇక్కడి నుంచి ఒక నరువు ఉంటుంది. ఇది కడుపుకు అబ్డామన్ కనెక్ట్ చేస్తుంది, చెస్ట్కు ఇది కనెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ కనెక్ట్. ఇది మూడు మంచిగా ఉంటే అంత మంచిగానే ఉంటుంది. ఈ ఏదన్నా ఒకటి డిజార్డర్ ఉంటే మనిషికి ఒక వెవరింగ్ ఇది ఉంటుంది, అంత కాన్సన్ట్రేషన్ ఉండదు దేని మీద, చదువు మీద కానీ దేని మీద కానీ, మన ఉండే పరిస్థితి మీద దాని మీద. అందుకోసం ఏం చెప్తామంటే అక్కడ కుంకుమ పెట్టి మేము కూర్చొని అందరు బొట్టు పెట్టుకొని పోవాలని చెప్తాం. అది మెయిన్. ఇక్కడ నొట్టెలు కూడా వేసుకోవాలి. మన సాంప్రదాయ దుస్తులు వేసుకొని వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సాంప్రదాయ దుస్తుల కంటే వేరే దుస్తులు వేసిన దాంట్లో ఏమంత చాము ఉండదు. ఒకటి అమ్మాయి చుడిదార్ పైజామా వేసుకొని జీన్స్ పైజామా వేసుకొని వచ్చిన దానికి చీర కట్టుకుంటే దాని యొక్క అందమే వేరు ఉంటుంది. మనం ధోతి కట్టుకొని వస్తే దాని యొక్క అందమే వేరు ఉంటుంది. కానీ మీరందరూ ఈ మెయిన్ ఏమంటే మీరు టీవీ వాళ్ళే వీళ్ళు ఎంకరేజ్ చేయాలి, సినిమా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి. ఇవాళ రేపు స్టిక్కర్ లాభం లేదు. స్టిక్కర్లు ఏమి అది ఉట్టిగా అంటుకుంటే ఉట్టి షో బిజినెస్ వేరేం లేదు. అందువల్ల దయచేసి అందరూ ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ నొట్టి మీద బొట్టు పెట్టుకొని రావాలి. మా యొక్క వేదిక టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. వాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చి ఇది వీడియో తీసుకున్నందుకు భగవంతుని యొక్క ఇది పవర్ ఏముంది, వీళ్ళు ఎందుకు వచ్చి రక్షణ చేస్తున్నారు, ఎందుకు దేనివల్ల ఇంత పబ్లిక్ వస్తున్నారని మీరు అన్నినందుకు మేము చెప్పాము. చాలా ధన్యవాదాలు మీకు. ఇంకా మీ యొక్క వేదిక టీవీ పైకి వస్తూనే ఉండాలి, ఇంప్రూవ్ కావాలి. థ్యాంక్ యూ సార్.